హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి గడిచిన ఆదివారం నుండి ప్రభు ఈ ఆదివారం వరకు అలా నడిపించిన విధానాన్ని బట్టి అందరం కలిసి స్తోత్రాలు చెల్లిద్దామా? మరి గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడి, అలాగే ఈ నెల కూడా ఇది లాస్ట్ ఆదివారం. ఈ నెలకి ఇది లాస్ట్. ఈ నెలంతా కూడా మనల్ని దేవుడు కాచిపోయి కాపాడాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా తట్టుకునే శక్తిని ఆయనే మనకి దయచేశాడు. కాబట్టి దేవుడు నూతనమైన కృపను చూపుతున్నాం. ఆయన చూపుట మానలేదు. ఆయన కృపను చూపుట ఆయన ఎప్పుడు కూడా మానల. మరి కొత్తగా మనలో కృప పొందే కొద్ది ఏమవ్వాలి? వృద్ధి. ప్రభు ముందు పడబడి తెలుసు. దేవా నీ ప్రభు చూపు, ప్రభు చూపు. చిన్నీరు బట్టలు వేసుకునేవాడు కొత్త బట్టలకి పప్పు చూపాడు. అప్పుడు చిన్నీరు బట్టలు వేసుకుంటాడా? వేసుకుంటారా? ఒకప్పుడు దేన స్థితిలో పచ్చడి మిత్రులు స్థితిలో ఉన్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. తింటారా? మరి ఒక్క బంధు పడమంటే ఎదగటం, దేవుళ్ళో ఎదగటం. ఒకప్పుడు యథార్థ తెలియదు. మరి ఒక్క బంధు కావడం అంటే ఏంది? తెలుసుకోవడం. యథార్థత తెలుసుకున్నాక ఒకప్పుడు లాగా ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఒకప్పుడు లాగే నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు గొప్ప పొందినట్టేనా? చూసుకోండి, ఊరంతటా వారు అంటున్నారు. మనం గడిచిపోతుంది ఈ నెల కూడా. ఈ ఆదివారం ఈ నెల గడిచిపోయినట్టే. ఇంకేమో సోమవారం నుండి శుక్రవారం దాకా ఈ 4 రోజులు ఎంతసేపు పడదు. రేపు మళ్ళీ శనివారం 1వ తారీఖు, 2వ తారీఖు నెల మొదటి ఆదివారం. హల్లెలూయా. మొదటి ఆదివారం మరి మనం పరిచర్య ధర్మం ఉంది, చదువు బల్ల ఉంది, ప్రాముఖ్యమైన దినం. మొదటి ఆదివారం ప్రాముఖ్యమైన, మరి ముఖ్యంగా భోజనాల కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ ప్రార్థన చేయండి. ప్రతి అవసరత, ప్రతి రూపాయి కూడా అందాలి అనే ప్రార్థన చేయండి. భోజనం అనేది ఎంతో ప్రాముఖ్యత. ఎందుకంటే మనం తింటాం కాదు, భోజనం కష్టపడి బిడ్డలందరూ మీరందరూ వండి లేని వారికి ఆకలి చూపుతున్నారే, అది ఎంత ధన్యత తెలుసో మీకు? అది ఎంత కృప కొట్టమో తెలుసో? ఆ పని పిలిచినా కానీ మీరు ఇల్లుకి పిచ్చం పెడతారా? ఇల్లుకి మాసం కూడా ఎంగిలి అన్నం ఎత్తుకొని రాలినా బాగా అన్నట్టు తింటారు. అట్టంలో కూడా మనకు తెలియకుండానే ఈ భోజనాలకి డబ్బులు ఇచ్చితే, అతను రాకపోయినా, ఇచ్చిన వాళ్ళు లేకపోయినా, భోజనానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ పరిచయలో వాళ్ళు కూడా వారిలో ఒక హృదయాన్ని కలిగిస్తాడు, ఆలోచన ఒక రోజు కలిగిస్తాడు. దేవుడు తెలియపరుస్తాడు. మనం ఎందుకంటే భోజనం ప్రార్థన చేసి అందరూ భోజనాలని పంపిస్తుంది. దీన స్థితిలో ఉన్నవాడు తినటం వలన వాడికి కలిగే ఆరోగ్యము దేవుడు ఏ రోజు ఎవరిని దర్శిస్తాడో నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. నేను గనుడను అన్న వాడిని గణహీనుని చేసి, గణహీనుని పైకి లేపి గనుడుగా ఎంచగల దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడు మనం గొప్పలు గోపాకండి. సంఘం నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా మంది, నేను ఒకరు కాదు, కొప్పులు తిరిగినోడు కూడా నాకు పుష్ అయ్యాడు. కాబట్టి నేను ఎప్పుడు నీకు లెక్క చేయను. అందుకే ఇల్లు పోయేవాడిని అసలు లెక్క చేయను. ఈ దురాత్మలో నిలబడే ఆత్మలో నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అని దేవుడు అన్నాడు.
నరపుత్రుడా, ఈ మాట ఏ గ్రంథంలో ఉంటుంది? ఏ గ్రంథంలో ఉంటుంది చెప్పగలరా? యెహెజ్కేలు గ్రంథం మొత్తం దేవుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడాలని నిర్దిస్తాడు. కాబట్టి మనం చక్కగా నిలబడాలి. సంఘం అంటే మనం ఎదుగుదలను కూడా మాట్లాడాలి. 10 మంది పని లేదుగా ఏం దొరకలేదు, 10 మంది మనం పని లేదమ్మా. దేవుడే చెప్పాడు 10 మంది కన్యకలు 5 పైకి వస్తుందని. 5 నువ్వు ఉన్నావో లేదో చూసుకో. నువ్వు అదార్థంగా ఉన్నావా లేవా? పాస్టర్ అమ్మగారు లేదు, పాస్టర్ గారు తమ్ముడుగా లేదు, వీళ్ళందరూ అగ్నిలో పోయే రకాలు. నేనే యువత, అందరు డైరెక్ట్గా యువత అనేది చెప్పంటే మొహాటం ఉండదు. నేను దేవుడి కోసం ఎంచబడ్డా, దేవుడి నీతిలో నడుచుకుంటాకుండా నాకు పిల్లలు, కుటుంబం ఏమన్నవాడే నా వాడని దేవుడు చెప్పాడు. ప్రభువా, నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా ముందు నడుచున్న ఈ నా తల్లి, ఈ నా సహోదరుడే నా వాళ్ళు దేవుడు చెప్పాడు. ఇప్పుడు మరి నాకు మీరా చూడు, మరి మీరు తప్పు చేస్తే ఏం చేయాలను? మీరు అదార్థంగా లేకపోతే ఏం చేయాలను? గుర్తుపెట్టుకోండి, టైం టు టైం పరిచర్య ధర్మం టైం టు టైం ఉండాలి. విశ్వాసకర యాత్రలో ఎదగడానికి ముందు మనకి టైం ప్రాముఖ్యత. క్రమశిక్షణ లేని సంఘం ఎదగదు. క్రమశిక్షణ భయం ఉండాలి. క్రమశిక్షణ భయం లేకుండా మనం ఎదగలేము. క్రమశిక్షణ లేని కుటుంబం అందుకే అట్లుంటుంది. క్రమశిక్షణ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఎలా గౌరవిస్తారు తెలుసా? శ్రద్ధగా. కొంతమంది చూడండి యూట్యూబ్లో వార్తలు కూడా వస్తున్నాయి. తండ్రి గురించి చెబుతుంటే ఆడపిల్లలు ఏడుస్తున్నారు. స్కూల్లో మాస్టర్లు తండ్రి చేసే కష్టాలు పడుతున్న బాధలు ఏడుతుంటే వాళ్ళు ఇంట్లో చూస్తారు కదా. ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు ఏడుతున్నారు. ఎందుకు తెలుసు అని. కానీ కొంతమందికి తల్లి తండ్రి ఎవ్వరూ లెక్కలేదు. వాళ్ళు లెక్కలేదు, గాలికి పరసమే. ఇవన్నీ గాలి బ్యాచి. దేవుడు అక్కడ ప్రేమించడం. గుర్తు పెట్టుకోండి, యథార్థంగా మనం నడవాలి, నడిపించబడాలి. మనం నడిపించే దేవుడు మన ప్రభు, మన కాపరి, మన ప్రధాన యాజకుడు. ఆయనకు లోబడి ఉందుముగాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో ఆమేన్. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఎవరితో? సేవకుడితో. ఇక్కడ సేవకుడు భక్తుడితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏమైంది? దేవుడు మాట్లాడితే ఏమైంది? దేవుడు మాట్లాడకపోతే అంత ముందు నీవు లోకం అనే ఆలోచనలో, ఆ వ్యవస్థలో ఎదగడానికి దొంగ మార్గాలు జరిగేది అవుతుంది కదా. పిచ్చి పిచ్చి మార్గాలు, మామూలుగా మాట్లాడతారు, ఇంకో మాట్లాడతారు, తప్పుగా తీరే మార్గాలు. మరి మనం కవికి అనకూడదు కాబట్టి ఒక మార్గాలు ఎదగడానికి. కానీ దేవుడు అంటాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడితే నేను నీతో ఏం చేస్తాను? మాట్లాడతాను. నేను నీతో మాట్లాడాలన్నప్పుడంట భక్తుడు చక్కగా స్టిఫ్గా దేవుడి యందు భయభక్తితో నిలబడ్డాడంట. నిలబడగానే
దేవుని ఆత్మ యేసుకేలు భక్తుడి మీదకి దిగి వచ్చింది. యేసుకేలు భక్తుడి మీదకి ఎప్పుడు దిగి వచ్చింది? ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పుడు దిగి వచ్చింది? ఎప్పుడు దేవుడు మాట్లాడాలన్న మాట వినప్పుడు, ఆయన స్వరం నువ్వు విన్నప్పుడు, ఇతను చక్కగా అంటే దీన స్థితిలో దేవుని కలుసుకున్న వాళ్ళు కళ్ళలో కన్నీరు రాగదు. ఇక ఆయన మనం దర్శించే కొద్దీ మనలో లోపల నుండి బయటగా కన్నీరు రాకుండా బయటకు వచ్చేసి చేసిన లోపాలు, తప్పులు, పాపాలు అన్ని ఒప్పుకుంటాం. ఇక ఎన్ని పెరిగినావు ఆత్మాటది పోషణ కన్నీటితో నువ్వు రోదన చేయి. పట్టుకో పీఠాన్ని, పట్టుకో ప్రభు పాదాలని, ఆశ్రయించు ప్రభు సన్నిధిని. నేను ఆశ్రయించానండి. ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు మా ఇంట్లో చుట్టాలు రావాలని భయపడేవాళ్ళు. మా ఇంటికి చుట్టాలు రావాలని ఎందుకో తెలుసా? పొద్దున్నే వాక్యం చదివేస్తాను. తెల్లవారుజామునైనా సరే, సాయంత్రం అయినా సరే. మళ్ళీ సాయంత్రం కూడా అందరూ అన్నం తినాలంటే రెడీ అవ్వడం కాదు, స్నానం చేయాలి. స్నానం చేసి కూర్చొని మంచి మంచి బైబుల్ చదవాలి. బైబుల్ చదివాక ప్రార్థన మళ్ళీ మంచి చేయాలి. చేశాక మా ఇంట్లో అన్నం తినమని పాస్టర్ గారు తాలూకా ఒక బ్యాచ్ కూడా వచ్చేది కాదు. ఎందుకు? తిండి తినాలన్నా ఏం చేయమంట? భాగ్యం ఏ బ్యాచ్ వచ్చేది కాదు. నేను చెబుతున్నదిగా ఏ బ్యాచ్ కూడా రాదు నా ఇంటికి. దురాత్మలు అసలు రాలేదు. నేను చెప్పడం చేస్తాను ఉంది. ఏముంది? బాబు మార్గం నడవమన్నాడా? దుష్టులు కూర్చున్న కాడ నువ్వు కూర్చోమన్నాడా? మన ఇంటికి రావాలంటే వాళ్ళు భక్తి కోరురా. అవి మనం నిలబడలేవు. నిలబడేవాడే దేవుడు సన్నిధిలో ఉంటాడు. అలా దేవుడు అన్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడాలి. సరే మాట్లాడి ఏం మాట్లాడతావు? మాట్లాడే ముందు ఏమొచ్చింది? ప్రభు ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చిందంట. దిగి వచ్చాక ఏం చేశాడు? సేవకుడి మీదకి ఆత్మ దింపాడు. దేనికోసం? ప్రభు ఆత్మ సేవకుడికి ఎందుకు ఇచ్చాడు? యేసుప్రభు వారు బాప్తిసం తీసుకోగానే పావురం వల్ల పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినది. చదివారా? ఒక సువార్తను చదివారు కదా. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం తీసుకోగానే వచ్చినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఏమన్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు? ఇతను సేవకు నిర్మించబడ్డాడు. ఇతడు బాధలో, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినను సేవలో ఈ నాకటి మీద చెయ్యి వేశాక వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకే వెళ్ళాలని మాతో దేవుడు మాట్లాడిన మాట. బైబిల్ చదివితే సేవకుడు ఎన్ని బాధలో, సేవకుడు ఏ రూపంలో వాడబడతాడో మీకు తెలుసు. ఈ నాగల మీద చెయ్యి వేసిన వాడు తిరిగి వెనక్కి చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ప్రభు చూస్తాకి ఇంకా లేదు. నీ పాత జీవితం కాదు ఇది, నేను ఇచ్చిన జీవితం. నువ్వు ఈ పొలం సన్నిధి అనుభవం నశించిపోతున్న ఆత్మలకి నీవు నా సువార్తను ప్రకటించాలి. చూడు మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. మంచి విత్తనం అంట ఇచ్చినవాడు ఎవరు? మంచి కుమారుడు కాదా? చెప్పాడు కదా, మంచి కుమారుడు అంటే మంచి కుమారుడు. దేవుడు మనిషి నరరూపధారే ఉంచాడా లేదా? నడిపించాడా లేదా? ఇప్పుడు సేవకులు కూడా నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలా. ఎందుకు మాట్లాడాలన్నప్పుడు ఆత్మ వచ్చి పరలోక రాజ్యం గురించి మాట్లాడు. ఎవరి కొరకు? తెలియని ఈయన జనం కొరకు, నశించిపోతున్న ఈయన జనం కొరకు నా ప్రేమ గురించి చాటి చెప్పు. అందుకు నేను నా ఆత్మను నీ మీదకి
సింహాదించుచున్నాను. యథార్థతను నిలుప, ఖర్చాన్ని నిలుప. నా కోసం ధైర్యంగా నిలబడు వాడు ఒక్కడున్నను నాకు చాలు. వాడు 1000 మందినైనను 1,00,000 మందినైనను ప్రభావితం చేయగల ఆత్మను నేను వాడికి అనుగ్రహించను. చదువు ఏమన్నాడు 37 మత్తయి సువార్త. మనిషి కుమారుడు. చదువు. ఫలము లోకము. ఫలం ఎవరంట? ఫలం అంటే ఫలం ఎవరు? లోకము. ఫలము లోకము. పరలోక రాజ్యం పట్టాన్ని ఎలా నీకు పోల్చి చూపిస్తాడో చూడు. ఇక్కడ ఏమన్నాడు? ఫలము లోకము, మంచి విత్తనములు రాజ్య అంటే కింద అక్కడ 1.5 కింద పుట్టినట్లు ఉండదు చూడు. మూల భాషలో కుమారులు. గురువులు దుష్టుని సంబంధులు. ఈ దుష్టుని సంబంధులు ఎవరు సంబంధులు అంట? దుష్టుని సంబంధులు. వీళ్ళు సాతాను కుమారుడు. ఎవరు? విత్తనం విత్తాడు. విత్తనం విత్తినప్పుడు దేవుని బిడ్డలో దేవుని గురుకులేమో దుష్టుడు సంబంధులు అంట. ఇప్పుడు దుష్టుడు సంబంధులు ఎవరు అంటే ఉన్నారా? ఉన్నారా లేరా? లేకపోతే వాక్యం ఎందుకు ఉంది? దుష్టుడి సంబంధులు కూడా మార్చడానికే కదా మనం ఉంది. మన ముందు నశించిపోతున్న వారికి తెలియపరచడానికి కదా మనం నిలిచాడు. వాక్యం అందరూ వింటారు, ప్రార్థన అందరూ చేస్తారు, పరిచర్య అందరూ చేస్తారు. పరిచర్య ఈ పెద్ద ఉంది మైకి 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 ఉపయోగిందమ్మా. ఎందుకు చేస్తున్నాను? మైక్ మైక్లో చెప్పు. ఎవరి కోసం? ఎవరు వాళ్ళు? ఎవరు మన కోసం అంటే లేని వాళ్ళు బయట ఎవరి కోసం? లేని వారి కోసం. పేదలు అంటే పేదలే, పేదలు కాదు. ఏ ఇల్లు కూడా లేకుండా వారికే కదా వెళ్ళి పంచిపెట్టి వస్తుంది. అనాథలుగా ఉన్న వారికే కదా. దానివల్ల నీకేం లాభం? ఏమి లాభం? ఆకలితో నీ పిల్లలకు నువ్వు అన్నం పెట్టావు లేదా? నీ భర్త సరిగ్గా లేడు, నీ పిల్లలు సరిగ్గా లేదు, అయినా సరే నువ్వు తుమో కష్టమో పడి నీ పిల్లలను పోషించావా లేదా? పోషించావు లేదా? ఎందుకు పోషించావు? నీకేం రాదు కదా. ఎవరి కోసం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల కోసం అని తల్లిలు పలికారు. ఏ స్త్రీకి ఇచ్చినా అన్నట్టే చెప్పి. కానీ దేవుడు అంతకన్నా గొప్పవాడు. తల్లి తండ్రి తనకు కలిగిన పిల్లల గురించి చెబుతారు. కానీ దేవుడు లోకములో ఉన్న తన పిల్లల కాని వారినైనా సరే అందరినీ తన పిల్లలుగా రాజ్యంలో చేర్చుకోవాలని చెబుతున్నాడు. తన పిల్లలని రాజ్యంలో చేర్చుకోవాలని చెబుతున్నాడు. చదువు 38. కోతకాలం చెప్పు. హల్లెలూయా. ఫలము లోకము, మంచి విత్తనములు రాక్షస సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కాని వారు దేవదూతలు. గురువులు ఎలాగ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. శ్రద్ధగా చదవండి. మీరు చదివింది అవతల కనబడాలా. పక్కపక్కు రంగు కాపోలి కాకుండా అన్నాడు సభపోకండి. బాధలను వైపుడు దేన్ని విడమర్చాలా, ఎక్కడ విడమర్చాలా, ఎక్కడ అన్ని జతపరచాలా చదవాలా. అని చదివితే అది వినేవాడికి అర్థం కాదు. దేవుని స్తోత్రం కలుగునగా. విత్తువాడు విత్తనాన్ని బయలుదేరాడు. మంచి మాటలు విత్తువాడు.
లోకమని ఈ లోకాన్ని, దుష్టుని సంబంధులని, పాపులను సమస్తమును రక్షించుటకు లోక రక్షకుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన నరపుత్రుడా, నీవు చక్కగా సేవకుని, అందుకే మమ్మల్ని నిలబెట్టింది. నేను సేవలోకి వచ్చాక సేవకులు కూడా మనుషులు చేసే మాటలకి బాధలు వస్తాయి. కొన్ని చెప్పుకోలేరు, చెప్పుకుంటారు ఒకళ్ళు. ఈ శరీరం దేనికోదానికి దెబ్బపడాలని చూస్తారు అపవాది మా మీద కూడా. కన్ను రూపంలోనో, నోటి రూపంలోనో, కాలు రూపంలోనో దారి తెప్పాలని చూస్తాడు. మాకు కూడా శ్రమ ఉంటుంది. కానీ మేము, నా చూపు, నా మాట ఎవరైనా పడిందనుకో నాకు తెలుసు, నేను అమ్మటే మోకాలు వేస్తా. అమ్మటే పడింది, తేడా పడింది. కొరడా ఒక కొరడాకి 3 రక్తాన్ని చర్మం వచ్చి 3 ఉండాలి వచ్చి, దాంతో కొట్టు కూడా పోయాలన్నాడు. అడుగుతా, దాంతో నన్ను కొట్టు. నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా ఫోన్లో మనం యూట్యూబ్లో పెట్టినప్పుడు, ఈ ఫోన్ తీసుకున్నప్పుడు వాటి కోసం నేను అన్ని చూస్తా ఉన్నప్పుడు ఇలా చూస్తుంటే మధ్యలో పిచ్చి కూడా వచ్చాయి. ఫోన్ ఆ పక్కన పెట్టి తలకాయ గోడకేసి కొట్టుకునేవాడిని. అది వచ్చింది, నేనేం చేస్తా? అట్ట కాదు, చూశానా లేదా? అది వచ్చింది, నా కంటికి కనపడిందా లేదా? నీ కన్ను పాపిలో వదిలినప్పుడు కన్ను పీకి నరకంలో అగ్గిలో వేసేయి. నీ దేహం అంతా పరలోకానికి వచ్చింది, దాన్ని ఉంచామంటే అగ్నిలో పోయింది నీ శరీరం అంటే. మరి అప్పుడు మనం చేయాలి లేదా? నా శరీరాన్ని నేను అక్కడ ఎన్నోసార్లు నరకొట్టుకున్నా. మాట్లాడాల్సిన చోట వినపడాలనుకోండి, వినపడ్డప్పుడు బయటకు వచ్చేసేవాడు. నా నుండి ఏది బ్రహ్మ, ఈ దురాత్మ మాటలు, ఈ సాధారణగాడు మాటలు వెళ్ళిపోయేవాడిని. నాకు నలుగురితో ఉండాలని ఉండేది కాదు. పిల్లలు కూడా అందుకే లెక్క చేయకుండా సేవకి వెళ్ళిపోయింది. పిల్లలు అన్నం కూర కర్రీస్ పాయింట్ కన్నా అప్పగిచ్చేసి కర్రీస్ పాయింట్లో తెచ్చి, లేదా ఏదో చికెన్ లేదా ఏదో తెచ్చి వండి 2 రోజులు ఉండేది. వండుకున్నాం మేము. ఎవరింటికి కూడా అవ్వాల, ఎవరిని నేను అడగల, అడిగే కృపణ మాకు దయచేయాల. దేవుడు ఎట్టాగో లోబడే కృపణిచ్చాడు పిల్లలకు కూడా. చిన్నపిల్లలే. అదేది పాస్టర్ గారు లేరంటే లేదు, హైదరాబాద్లో పని చేస్తుంది. నేను పిల్లలే సేవలో ఉంది. నేనే బట్టలు ఉతికేవాడిని, నేనే క్యారేజ్, నేనే ఇవన్నీ చేసుకుంటూ సేవ ఆడకూడదు. దూరం వెళ్ళేటప్పుడు వాళ్ళు స్కూల్ కాడికి వెళ్ళేవాడిని. టీచర్లు అడిగి పిల్లలు బయటికి పిలిపించి పిల్లలు చెప్పేవాడిని, నేను ఫలానా ఊరు సేవకి స్వార్థ ప్రకటించడానికి నేను ఏ టైం అయిందో తెలియదు. తెల్లారు లేచి మీరు స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లో ఏది ఉంటుంది. మేము అందుకే డబ్బులు ఉన్నప్పుడు 3 ప్యాకెట్ కొని పెట్టేవాడిని. మనం చేసుకున్న ఏ తీసుకురావాలి చేసుకున్నారా? క్యారేజీ లేకుండా వెళ్ళిపోయారు. ముందు స్కూల్ కాల్చేవాళ్ళు కాదు. టీచర్ గారికి ఫోన్ పే కొట్టి నూడిల్స్ తెప్పించేవాడిని నేను ఒక్కోసారి. ఎందుకు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నాకు వంకర్లు చెప్పొద్దు. లోకం వంకర్లు చెప్పింది, లోకం వంకర్లు చెప్పింది. వంకర అన్ని వంకర్లే, లోకంలో వంకర. కానీ సేవకుడు వంకర చెప్తే దేవుడు ఇష్టపడడు. సేవకుడు వంకర చెప్పకూడదు. విశ్వాసులు చెప్పినట్టు, వాళ్ళు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు సేవకుడికి ఎన్ని కుదరవు. సావో లేవో ఈ పొలంలోనే నాటి మీద మేము చెయ్యి వేసిన మాకు ఎనక తినకూడదని చెప్పాడు. రేపు కీకి వాడివా, నేను బలాన్ని ఇస్తున్నాగా, ఆత్మనిచ్చా, ఈ నాటి మీద చెయ్యి వేసాక నువ్వు వెనక తిరిగి ఏం చేయాలా? నాటి మీద చెయ్యేసాం, అది క్వశ్చన్. నాటి మీద చెయ్యేసాం, ఆత్మ నా మీదకి వచ్చింది, ఏం చేయాలా? ఏం చేయాలంటే ఈ లోకము పాపముతో నింపబడి ఉన్నది, దేశముతో నింపబడి ఉన్నది. యథార్థతను తెలపాలి. ఎలా తెలపాలి ప్రభా? మాకు ఏమీ రాదు, తెలీదు. బైబిల్ చదవడం రాదు. బైబిల్ ఏదో చదివి ఇంతవరకు ఎప్పుడు తీలా. నువ్వు తీయటం కాదు, నేను తీపిస్తా, నేను చదివిస్తా. నీలో పరిజ్ఞానము, పరిమాణము, హృదయాన్ని నేను బయలుపరుస్తాను, బలపరుస్తాను. నిన్ను నూతనమైన ఉన్నతంగా నిలబెట్టి వాడుకుంటాను. దేవుడి ఆత్మ పని చేసింది. దేని కొరకు ఆ పని? దేని కొరకంటే నశించిపోతున్న వారి కొరకు. చూడు,
24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం. 24:35. ఆకాశమును భూమియు గతించును గాని ఆ మాటలు ఏ మాత్రం కూడా. హల్లెలూయా. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు మాత్రం ఏ మాత్రము. నేను వాగ్దానం ఇస్తాను, ప్రేమిస్తాను, గద్దిస్తాను. తీర్పు ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. అది తప్పించుకున్నటకు బాప్తిసం తీసుకో. అది తప్పించుకున్నటకు యోహాను చెప్పిన మాట అదే. యోహాను సువార్తలో యోహాను చెప్పిన మాట కూడా అదే. పరిశుద్ధుడున్నాడు, ఆయన నాకన్నా నీతిమంతుడు, ఆయన రాజ్యము సరళము చేయండి, వంకర మార్గాలు సరళం చేయవాడు ఆయన. ఆయన వచ్చుచున్నాడు, మీరు నమ్మి బాప్తిసం పొందండి, మీకు తీర్పు ఉండదు, శిక్ష ఉండదు. ఆయన నేను నీళ్ళలో ఇస్తున్నాను, మీకు ఆయన అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిసం ఇస్తాడు. యోహాను ఇచ్చాక మళ్ళీ యేసుప్రభు వారు వచ్చి ఇస్తాడని చెప్పాడు లేదా? చెప్పాడా? యోహాను సువార్త ఎవరు తీశారా? ఈ మాటలు వచ్చినప్పుడు టకటక తీసి రెడీ ఉండాలి. అదే ఆత్మ మీ మీదకి వస్తే ఆ పనులు చేస్తాయి. యోహాను సువార్త ఏడుంది? మీరు తీసి లోపల నేను ఆ మాట అన్నప్పుడు ఉందా లేదా టకటక ఎత్తులంటే కనపడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం అన్నీ చెప్తే చదువు. 1వ అధ్యాయం 23వ వచనం నుండి చదువు. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుతో సలాము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి. హల్లెలూయా. చదువు. పంపబడిన వారు పరిశుద్ధులకు చెందిన వారు నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడలా ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని ఆ వెనక వచ్చుచున్నవాడు ఈ మధ్య ఈ మాటకి ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ మధ్య దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు లేకపోతే నువ్వు లేవు. ఇప్పుడు దేవుడు లేకపోతే నువ్వు లేవు. రోడ్ల మీద ఉన్న వాళ్ళు, ఇళ్లలో ఉన్న వాళ్ళు, టీవీ చూసేవాళ్ళు, చక్కగా కూరలు వండుకునేవాళ్ళు, బాబు షాపుల మీద తిరిగేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, సింగారాలు చేసేవాళ్ళు, చుట్టుకి పెయింట్లు వేసేవాళ్ళు, మొత్తం ఎడవలు ఆడే ఉన్నారు. కానీ నువ్వేడున్నావు? దేవుని మందిరములో ఉన్నావు. దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఉన్నాడు. 60 సంవత్సరాలు మీ ఇద్దరు చూడు. దేవుడు కృప కలుగును గాక. 60 సంవత్సరాలు మీకేమేమో పనులు ఈ ఓపుకుంటుందా? పొద్దున్నే లేచి ఎందుకోతున్నారు? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావా? ఏమో ఇవాళ కనపడలేదు. ఆమె చేత వచ్చాము, ఏమో రాలా. ఆమె ఉద్యోగం చూసింది. నేను వచ్చేటప్పుడు చూస్తా. ఇలా ఈ వాక్యాలతో ఈ రాత్రి ఏ రావడం గురించి ప్రార్థన చేస్తా. అవన్నీ చూసుకుంటా ఏదో ఆలోచన వచ్చే చెప్తే అసలు ఏమన్నా సరే మర్చిపోయా. అయినా సరే చూడండి, 0 లైన్ల నుండి కట్ అవతలకి నడుచుకుంటా జూట్ మిల్లు దాకా నడుచుకుంటూ వచ్చి నాకు ఆటో అందలేదు. జూట్ మిల్లు దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆటో అందే దాకా ఆటో ఎక్కి మళ్ళీ అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చి. ఎందుకు? ఎవరి కోసం వచ్చింది? రావాల్సిన అవసరం ఏది? ఈ జత పని రాలా, జత తోడు రాలా. జత తోడు బతుకు అనుకోండి. దేవుడి రాజ్యంలో నీతో పాటు ఎవరు వస్తారని గ్యారెంటీ ఉందా? ఎవరికి వాళ్ళే ఆసక్తి కలిగి వెళ్ళాలా దేవుడి దగ్గరికి. మా ఇంట్లో అలరాలేదు, మా ఇంట్లో ఇవాళ గ్యాస్ పోయింది, బండ్లు అదురుతున్నాయి, ఊకప్పు వచ్చేలాగుంది. ఈ వార్తా సమాచారాలు
దేవుడు ఈ మాటలు చెప్పకుండా ఉంటాకే నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, దేవుడు నీతో మాట్లాడాలి. ఆయన మాట్లాడాక ఆత్మ వచ్చిందా లేదా, ఆడే ఉందా లేదా? మాట్లాడినప్పుడు ఆయన ఆత్మ నా మీదకు వచ్చను. ఆ ఆత్మ వచ్చినప్పుడు ఇక వంకర్లో అబద్ధాలు ఈ టెంకర్లో ఉండవు. మరి యోహాను చెప్పాడుగా ఆయన మార్గము సరళము అంటే ఈ వంకరలు చెప్పొద్దని, వంకర బెంకర మార్గాలు. మరి జన్నాలు బతుకులి జన్నాలు నేను బాప్తిసం ఇచ్చా కానీ ఆయనకు వచ్చువాడు అగ్నితో ఆత్మతోడు సత్యముతోడు నీకు బాప్తిసం ఇచ్చువాడు. ఆయన దగ్గర కూడా వంకరలు ఉంటాయా? ఆయన కూడా మీరు వంకర బతుకులే బతుకుతారా? మతొక గోడలో నాగమల్లి వచ్చింది, నాగమల్లి ఆ ఊరికి పోయిపోయింది. రేపు ఆదివారం బాప్తిసానికి ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారంట. పొద్దున్నే వచ్చి ఏడుతుందంట, రేపిల్లు అంటున్నాడంట వాళ్ళ. ఇలా తెచ్చి అయితే రేపిల్లే రేపేవుడు ఆడికి తెలీదు, తనకు తెలుసు. ఏడ్చిందంట. అవును ఈ ఏడుపు ఎందుకు ఏం మాట్లాడలేదంట, సర్దేసిందంట, ఆటో ఎక్కేసిందంట. దొరికింది ఎక్కేసి ఆధార్ కార్డు దగ్గర పెట్టుకో, డబ్బులతో పని లేదు, ఆధార్ కార్డు ఉన్నా చాలు. డబ్బులు ముందు బస్సు వచ్చిందనుకో డబ్బులు ఖర్చుకోవడదు, ఆధార్ చూపి ఇచ్చేయి. వెళ్ళేటప్పుడు బస్సు దొరికిన పర్లా, లేకపోతే అప్పుడు ఆపేయి. దేవుడు మాత్రం నీకు దేవదూతలను సమీపంగా ఉంచుతాడు. దేవదూతలు తెస్తాయి నీకు అన్ని సమయానికి. నువ్వు ఒక్క పని మీద ఆసక్తి ఉన్నా, దేని పని మీద? దేవుని పని మీద, దేవుని మాటల మీద, దేవుని నడవడిక మీద మీ అందరూ ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. తొందరగా టైం అయిపోయింది. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగిన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు ఆత్మ ఎంతమందిలో ఉంది? ఆత్మ ఎంతమందిలో ఉంది? ఏది ముఖం చూసి చేస్తున్నావు? నీకు లేదా? మరి తప్పని చూస్తున్నావు. ఆత్మ సంబంధి ఆత్మ మీ మీదకి వస్తే మీరు ధన్యుడు. ఆత్మ లేదా మీకు? లేదా? మరి ఎందుకు చేయట్లా? ఆత్మ లేని వారు మీరు నా వాళ్ళు కాదు, ధన్యులు కాదక్క. అందరాలు సరిగ్గిరు. ఆత్మ ఉన్నవాడు నావాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అది వాక్యం. శ్రద్ధగా వినాలి మనం. అదేమనుంది? 5:2. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగిన, ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము. ఏ రాజ్యం అంట? ఇప్పుడు చేతులెత్తిన ఆత్మ సంబంధులు అయితే, చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆత్మ సంబంధులు అయితే పరలోక రాజ్యం నీదే. పరలోక రాజ్యం గురువులు దుష్టుడు సంబంధులు. ఆత్మ ఉందని, ఆత్మ నాదే, మేము పొందుకున్నామని ఆత్మ లేకపోయినా చేయెత్తారనుకో, తలుపుల్లో కూర్చి చేయెత్తినంత మాత్రాన వీళ్ళు పరలోక రాజ్యానికి నేను చెప్పాల మాట. బైబిలే ఉంది, దేవుడే చెప్పాడు. మత్తయి వార్తలో కూడా 10 మంది కన్యకల గురించి దేవుడే. 10 మంది కన్యకలు అంటే 10 మందిలో 5 ఉన్నారు. 5 ఆత్మ ఉందనే ఉన్నారు. కానీ దేవుడు వచ్చిన సాయానికి ఆత్మ లేదు. ఈ ఏడ ఉందనుకుంటారు, కొట్లో ఉందనుకుంటున్నారు. ఆత్మ 3 మర్చిపోయి తెచ్చుకుంటారు. అప్పుడు పోతున్నారు ఏడా కానీ కొద్దిగా మిషన్ కొబ్బరికాయలు పెట్టి నూనె తయారు చేస్తారు. ఏడ కూడా ఉన్నట్టు ఉన్నాయి మనకి. ఇది ఒక పల్లెటూరులో ఉండేయట. రాజమండ్రి సైడ్ అది అటు చూశారు పిల్లలు పాఠం బరువులు అంటే వాళ్ళు కొబ్బరికాయలు ఉంటాయి కదా, కాయలు మిషన్ వేసి కొబ్బరి నూనె చేస్తారు డైరెక్ట్గా. వాళ్ళు అయ్యే పెట్టుకుంటారు అక్కడ ఆ ఊరిలో. మనమేమో డబ్బాలు కొట్టలలో
డిమార్ట్లో డైరెక్ట్ డబ్బులు ఉంటేనేమో డిమార్ట్, అప్పు అయితేనేమో ₹2 ఎక్కువ. కాదా? పల్లెటూరులో స్వచ్ఛంగా వాళ్ళే మిషన్లో పెట్టి పట్టుకుంటారు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాట? టైం వేస్ట్ కాదు. నీలో నీవే నీ ఆత్మను చల్లార్చుకోవద్దు, నీ ఆత్మను నీవే మండించుకోవాలి. నీకు అప్పగించబడిన పరిశుద్ధాత్మ మండించుకోవాలంటే ఎట్టా ఎట్టంటే మన వాళ్ళకు ముందు బాధలు గుర్తొస్తాయి. ఇల్లు లేదు కదా నాకు, ఇల్లు వస్తే నేను చర్చికి నేను అర్పించుకుంటానయ్యా. ఇల్లు లేకుండా అర్పించుకోలేదు దానివి, ఇల్లు వచ్చాక అర్పిస్తావమ్మా? ఇల్లే లేదు, ఇల్లు లేనప్పుడు నువ్వేడ కదా. నేను దేవుడికి రామాంస ఇల్లుతో నా పర్లేదయ్యా. దేవుడు మందిరంలో మీరు కూర్చుంటాను హాయి డైలీ ఓ మొత్త ఏదో నేను వండుకుంటానే. మరీ అంతగా కావాలంటే చర్చి ఓ ముద్ద వండుకొని తింటారు. అది నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు కనుక దేవుడు ఇస్తే ఇల్లు ఇచ్చి ఇంట్లోనే ఉంటాను. నువ్వు పెద్ద కుంపట్లాగా ఈ మాయలో. ఒకళ్ళేమో గర్భఫలం లేదండి, గర్భఫలం ఇస్తే మా అబ్బాయికి గర్భఫలం వస్తే మాత్రం నేను దేవుడికి అబ్బ నిన్ను 100 ఏళ్ళు అంత మాత్రమే. ఇంట్లో సీరియల్ పెంచి దొంగ, మాయ, పురుగులు, దుష్టుడు సంబంధులు. ఏం చెప్పరా చదివించా కదా నిజాన్ని. దుష్టుడు సంబంధులు. గురువులు ఎవరంట? విత్తనము పరలోక పట్టణానికి పోలి ఉంది. గురువులు దుష్టుడి సంబంధులయ్యి ఇవన్నీ మాయలు. మోకాల మీద నడుస్తానయ్యా, ఆటో ఎక్కి చర్చికి టయానికి ఏడు. మోకాల మీద ఏమి నడుస్తూ నీవు నీ మాయ. జుట్టెత్త ఎందుకు? ఒంటి నిండా చుండ్రు, పాపం, చెమట, దానికి 100 రకాల షాంపూలు. అది తీసుకొని దేవుడు ఏం చేసుకుంటామా? నువ్వు మట్టి నుండి తీయబడితే కనుక చివరికి మట్టి అయినాక శ్రమపడు అన్నాడు. శ్రమపడు, కష్టపడు, నీ కోసం నీ ఇంటి కోసం పని చేయి. నేను చెయ్యొద్దని దేవుడు చెప్పాడా? పని చేయి. కానీ ఇంకొక పని ఉంది, ఆ పని నువ్వు మరవకూడదు. ఏ పని? దేవుని పని, దేవుని ప్రార్థన, దేవుని వాక్యము నీవు మరవకూడదు. ఎందుకంటే అర్హత లేదు కదా మనకి. అర్హత లేదు, మనం ప్రేమించాడు కదా. అర్హత లేని మనల్ని గణపరిచాడు కదా. పాట పాడారు కదా షాపులు మాస్టర్ గారు, జ్యోతిరాజు గారు. అర్హత లేని ఏ పాటమ్మా? పాట ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే. కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. నేనేమయ్యున్నాను నీ కృపయే. అంత బాగా పాడాడు. పాడుకోవాలా? పాటలు పాడతారు, అన్ని పాటలు వస్తాయి. పాటలు పాడతారా? ఎట్టారా? ఎట్ట పాడతారు? వినాలి. ఖాళీ టైం ఏదో పాట. ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? నీకు కాదమ్మా ముసలమ్మా, నీ ఫోన్ ఉందిగా. ఉన్న వాళ్ళకి యూత్ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అన్నీ ఉంటాయి కదా. వినండి. ఏ దేంతో చెప్పులు కొత్తవి వస్తాయి, చీరలు వస్తాయి, బట్టలు వస్తాయి. లోకం మొత్తం తిరగండి. అట్ట పూలు పట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటాయి. శూన్యమే, చివరికి అంధకారమే. నీకు దేవుడు ఇచ్చింది ఎందుకు? సరే ఫోన్ ఇచ్చావు, ఫోన్ ఉంది. దేవుడు పని కాదు. దేవుడు చెవుల్లో కూడా దేవుడు ఆత్మతో నింపబడటానికి పాటలు వినండి. పాటలు ఎవరు? నువ్వు పోయి దుష్టుడు సంబంధి కాడికి పోయి దేవుడు పాటలు పెట్టు, నిలబడతాడా? పాటలు ఆత్మతో రగిలింపబడి పాటలు పాటలు సాగుని అనుకో, వాడు లోపల నాగిలు వస్తా ఉంటుంది. ఇక వాళ్ళు అదే కదా సర్పం. దేవుడు ఎప్పుడు కదా సర్పమా నిన్ను వాళ్ళు మెడిమతో తొక్కి
శాపం పెట్టింది దానికి. ఆది కాండంలోనే ఉంది ఆ మాట. స్త్రీకేమో నెప్పులతో, నీ గర్భఫలం నెప్పులతో నీవు పిల్లలను గదువు. ఎందుకు? దేవుడు మాట వినలేదు కాబట్టి ఆ శాపం. అవ్వను మనసు పుచ్చింది కాబట్టి సర్పానికి, వాడు నిన్ను మెడమతో కొట్టి నీ తల మీద సంపుదుడు. హల్లెలూయా. శాపం. మరి ఇప్పుడు నువ్వు, నీకు అన్నీ ఉన్నాయి, దేవుని స్మరిస్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా? ఏబు తన పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు భక్తితో ఉన్నాడు. ఎవరన్నా వీళ్ళు భక్తిలో తప్పారా అని అన్నం మీద కూర్చుంటా కూడా ప్రార్థనలో, ప్రభువా ఈ హృదయం దారి తప్పిందా, ఈ అంతరంగంలో నిన్నేమన్నా దూషించారా, క్షమించు అని ఇప్పటికప్పుడు బరువులు అర్పిస్తున్నాడంట. పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాడు. కొంతమంది తల్లులు వండటం పెట్టడమే, నువ్వు తినయ్యా, తిను, నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను, నీకు ఉండే రోగం వాడికి కూడా రోగమే. తిని ఏం తిను, నీ మొహం తిన్నాక నీకు ఆరోగ్యం ఉందా, ప్రార్థన ఉందా, నడిపింపు ఉందా, వాక్యం ఉందా, పిల్లలు చెప్పే శ్రద్ధ ఉందా, నీతి ఉందా? ఏమి లేనప్పుడు ఎందుకు? ఏ పెట్టినా ఉపయోగమేనా? మనిషి చక్కగా ఉన్నాడు అనుకో, ఎగిరెగిరి పడతాడు. ఈ శరీరం ఏమీ లేనప్పుడు, ఏ అనారోగ్యం లేకపోతే శరీరాన్ని చూసి ఎవరు ఎర్రగొడుగుతూ ఉంటారు. ఒక్కొక్క మగవాళ్ళైనా స్త్రీలైనా. ఇప్పుడు అయ్యే వ్యభిచార పాపాలు లోకంలో జరుగుతున్నాయి కదా. భార్యను మోసం చేసిన భర్త మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. భర్తను మోసం చేసిన భార్య ఇంకొకటితో, ఈ దరిద్ర బతుకులు వచ్చి అతి దినాలు ఎంటున్నాం కదా. ఎన్ని జరుగుతున్నాయి ఈ మధ్య ఎక్కువ అయిపోయి ఘోరంగా చంపుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడ, చావుకు పోతావు. దరిద్రం చావు అట్లా లోకం, అది పాపం. నేను నీతో మాట్లాడాల్సిన ఉంది. ఆత్మనిస్తాను, నువ్వు చక్కగా నిలబడు. చూడు, 7వ అధ్యాయం 29. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె, అధికారం గలవాడి వలె ఏం చేశాడంట? ఆయన బోధ ఎట్టుందంట? అధికారం. అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే వాళ్ళు కాదు వీళ్ళు. ఏదో కాక రాజకీయ నాయకుల్లాగా, అమ్మా నీకు చీర, మీ ఇంట్లో అంతా రోడ్లేస్తే నీకు పట్టు చీర 5,000, ఇజ్రాయల్ నీకు కొత్త ఫోన్, ఇది కాదు అయిపోను, ఓటేసాక ఎవరు నువ్వు అంట. నాకేలేదు, పెట్టి డబ్బులు రాను, అయిపోయినా రాత్రుతాలు ఏదో ఫోన్. ఈ మాటలు కాదు, ఆయన అధికారం కలిగిన మాటలు. ఏ మాటలు? అధికారం కలిగిన మాటలు. నువ్వు చక్కగా నా ఆత్మతో నింపబడి యథార్థంగా ప్రార్థనలో వాక్యంతో నింపబడితే పరలోక రాజ్యం నీదే. నీవు ధన్యుడువే. ఆత్మ విషయమై నీవు దీనుడైన వాడివి. నీవు ధన్యుడువు. నీకు జీవ కిరీటం ఇచ్చేది. రేపు సింహాసనాల మీద నీకు ఒక సింహాసనం ఇస్తా. నీవు నాతో చక్కగా నేను ఆ మాటలు వినాలి, చక్కగా నీవు నిలబడాలి. దేవుడు చెబుతున్న మాటలు అయ్యే అధికారం కలిగిన మాటలు, అధికారంగా బోధిస్తున్నాడంట. ఆయన బోధకి ఆశ్చర్యపడ్డారంట. ఇది తన మాట ఎలా వస్తున్నది? ఇలా ఆలోచించిన వాళ్ళు ఆయన మాటలు అమ్మో ఎంతుందా అని అనుకుంటుంటే, ఇంకొంతమంది ఈయనయా మనం మరియా యేసుకు కుమారుడు కాడా? ఇతను సోదరులు వీళ్ళు మొన్నటి దాకా మన లైన్లో గోళీలు ఆడుకున్నారే, ఇతను కాదా? వడ్రంగి కుమారుడు కాదా? వడ్రంగి పని చేశాడే ఆ యేసు, ఇతడు కాదా? మనం కూడా సేవకులు కూడా ఇంత అంటారు. ముందు జరిగింది అది. సేవకులు కూడా నన్ను కూడా ఇతను సలోమి వాళ్ళ అబ్బాయే. ఎవరట? ఎవరు? నీ మొహం, నీ బతుకు. అందుకే దేవుడు రాడు. నీ బతుకు దేవుడు రాడు. దేవుడు వస్తే ఏమన్నావు? నీకు ఒక సమస్య వచ్చింది,
ఒక ద్వారా పాస్టర్ గారిని తెచ్చారు. వచ్చాక నన్ను చూశాక సలామి కొడికి నువ్వు పోయిందిలే, ఇంకా నేను ప్రార్థన చేసి ఏముండదు, నేను సలామి కొడికే అన్నావుగా, నువ్వు తీసుకుంటావా నా ప్రార్థన, నా మాట నువ్వు తీసుకుంటావా? నేను చిన్నప్పుడు చూసా ప్రార్థన అయ్యావా, సరే ప్రార్థన చేయ వచ్చావుగా, ప్రార్థన చేయి, నువ్వు పోయింది, నీకు ఇంకేం ఆత్మ వచ్చింది, నువ్వు చక్కగా నిలబడితే వచ్చింది, చక్కగా నిలబడవు, నువ్వు నిలబడవు, ఏడున్నా నువ్వు నిలబడరు. కొంతమంది బాపులు, కొంతమంది బాపులు, కొంతమంది ఇంత వాక్యం చెబుతారు, శాంపులుగా వాక్యం చెబుతారు. కొంతమంది ఏమన్నా తెలుసా, యేసుప్రభు వారు పుట్టిన ప్రాంతం, ఏ సాగుడు కూడా తన పుట్టిన ప్రాంతంలో ఘనహీనుడు అవుతాడు కానీ గణపరచబడ్డావు అయ్యా. ఇంకో ప్రాంతానికి వెళ్తేనే ఆ సేవకుడు ఎదిగేది. ఈ ప్రాంతంలో యేసుప్రభు వారు పుట్టిన కాడ స్థావరం దొరకల, పుట్టడానికి ప్లేస్ దొరకల, పశువు పాకలో పుట్టాడు. స్థావరనీయలేని సొదొమ గొమొర్రా ప్రాంతం లాంటి ప్రాంతాలుగా మీరు ఉండబాకండి. దేవుడు అంటున్నాడు, గురుగులలా కాదు, దుష్టుడు సంబంధులలా కాదు, దేవుడు పిలిచిన బిడ్డలుగా మీరు ఉండాలి. దేవుడు పిలిచిన బిడ్డలుగా ఉండాలి. కొంతమంది మాకు పాస్టర్ గారు ఉన్నాడు, మాకు చర్చ ఉంది, మాకు సంఘం ఉంది, ఏదంటే ఆయన ఇప్పుడు ఆయన ఏం కాదు. అపోస్తులు రాకముందు సేవకులు కూడా ఉన్నారు, అపోస్తులు రాకముందు సంఘాలు కూడా. కానీ అపోస్తులు వచ్చాక, అంటే దేవుడు అర్పణ పొందుకున్న వారు వచ్చాక సంఘాలు విస్తరించడం మొదలుపడినాయి. దేవుడి క్రియ మొదలైంది, అద్భుతాలు మొదలైనవి, ఆశ్చర్య కార్యాలు మొదలైనవి. ఏది అనుకుంటే ఆ ప్రవచించే వరము దేవుడు సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడి కోసం ఎదురు చూస్తున్నామేమో, ఆసక్తి కలిగి ఉన్నామేమో. దేవుడు నేను నమ్ముకున్నాక దుష్టులు నన్ను నిందలేస్తున్నానని బాధపడుతున్నామేమో, నాకు తెలీదు. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీవు చక్కగా నిలబడినప్పుడు, ఆయన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు, నీకు ఏదైతే జరగకుండా ఆగిపోయిందో, దేవుడి ప్రణాళికలో ఉన్నది అది ఏదైనా సరే ఇక తప్పకుండా కార్యము జరిగింది. చూడు, మార్కు సువార్త 6వ అధ్యాయం 34, మత్తయి పక్కనే మార్చుకుంటారు. 6వ అధ్యాయం 34వ వచనం. ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి, హల్లెలూయా, ఎవరు లేను కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద ఏం పడ్డాడంట ఆయన? జాలి, కనికరం, దయ, ప్రేమ, వాత్సల్యత ఎన్ని కలిపే దేవుని కృప. మరి నువ్వు పొందుకున్నావా? ఎన్ని నువ్వు పొందుకుంటున్నావా? దేవుడు కృప పొందుకుంటున్నావా? దేవుడు కనికరం పొందుకుంటున్నావా? దేవుడు ప్రేమను పొందుకుంటున్నావా? పొందుకుంటే చేయొద్దండి, చేయొద్దు. సరే, పొందుకున్నావు కదా, దేవుడు కృపను పొందుకున్నావు కదా, దేవుడు కనికరం పొందుకున్నాడు కదా, అందరూ పొందుకున్నారు కదా. ఆయన ఏమన్నాడు? వీళ్ళు గొర్రెలు లేని కాపురం కాబట్టి కనికరపడి వారికి బోధ చెప్పి సూచక్రియలు చేయడం మొదలు పెట్టాడు. ఆ కింద అయ్యేది ఉంది, ఇంటికి వెళ్ళా చదువుకోడు. వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి బోధ చెప్పాడు కదా. ఇప్పుడు బోధ కనికరం పొందుకున్న నీవు, కృప పొందుకున్న నీవు, బోధ ఏంటన్నా నీవు, మరి దేవుడు సంబంధివా దుష్టుడు సంబంధిగా ఉన్నావా? ఇప్పుడు ఎత్తు చెయ్యి. దేవుడు ప్రేమను పొందుకున్నావు కదా, దేవుడితోనే ఉన్నావా? దుష్టుడు సంబంధిగా ఉన్నావా? అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? ఎంతమంది మోసం చేస్తున్నారు? ఎన్ని చేయకూడదు. దేవుడు కనికరం పడ్డాడు నీ మీద.
మరి ఆ కనికరం పోవచ్చా? ఒక అధికారి నీ మీద కనికరపడి ఏమో ఎప్పుడు ఒంటరిగా పోరాడుతుంది, ఏమో జబ్బులు లేదు, పిల్లలతో ఉంది అని ఒక అధికారి, గవర్నమెంట్ అధికారి నీ ఏరియా వచ్చినప్పుడు కనికరపడి నీకు ఒక ల్యాండ్ రాసిచ్చాడు, ఇల్లు రాసిచ్చాడు, స్థలం రాసిచ్చినప్పుడు నీకేమి లేదు కాబట్టి, ఒంటరిగా ఉన్నావు కాబట్టి, పిల్లలను పెట్టుకుని ఉన్నావు కాబట్టి, స్త్రీ ఒక్కతే ఎలా ఉంటుందని ఆ అధికారికి కనికరం కలిగి నీకు ల్యాండ్ రాశాడు. అంటే ఇల్లు కట్టమని స్థలం రాసే అధికారి ఇచ్చాడు. ఇచ్చిన కొద్ది రోజులకి ఆ ఇల్లు నువ్వు అమ్ముకున్నావు అనుకో, ఆ కనికరం పొందుకున్న దానికి అవుతావు ఆ ఇల్లు వదిలేసేసి ఆ ఇల్లు అమ్మేసుకొని డబ్బులు కాసుపడి తడుపుని చెప్తే నీవు ఆ అధికారి ఇచ్చిన ప్రేమను నీవు పొందుకున్నట్టేనా? తల్లికి పిల్లల వరం, పిల్లలను నమ్ముకుంటే ఆ తల్లికి అది వరమా? ఈ మధ్య అయిపోతాయని పాలించి కొనుగోబెడితే ఈ లోపల రోజు పిల్లలు ఎత్తుకుపోయారు. పాలించి కొనుగోబెట్టిన మొన్న వార్తలో చూసా, కాగితాలు చూస్తే ఇచ్చేది, ఆ వార్తలో వస్తుంది. ఆమె పట్టుకొని ఉంది, ఎవరో ఇంట్లో నాకు తెచ్చి పంపేశారు. ఇంట్లోనే నిన్నెవరు ఎత్తుకోలేము, నిన్ను నీ పిల్లలు ఎత్తుకుపోయినాడు వాడు మనుషులేడమ్మా, నువ్వు కంగారు బాబా అమ్మా. నిన్ను ఎత్తుకుపోయినా నీ పిల్లల్ని ఎత్తుకుపోయినా వాడికి శాంతి ఉండదు. మళ్ళీ నీ భర్తగా తెచ్చి స్కూల్లో పెట్టి అప్పు చేస్తారు అంటే నువ్వే బతకరాలి. దేవునికి స్తోత్రం. ఆ చూస్తుంది అందుకని నా పిల్లలు నువ్వు అమ్ము అన్నాడు చూస్తుంది. నీకు కనికరం నువ్వు పొందుకున్నట్టేనా? కొంతమంది ఉండవు. దేవుడు కనికరం చూడు, బాధగా ఉన్నప్పుడు ఒకసారి బాధ వచ్చింది, టయానికి ఏదో డబ్బులు వచ్చింది, మాకు అవసరం, డబ్బులు కావాలి. ఆమె ఎవరో డబ్బులు ఇస్తా అంటారు, కష్టం కాదు, ఉద్యోగం చేసే కాడికి వాళ్ళు ఇస్తారు. కానీ ఏంటంటే ఎందుకో దాని మీద అన్ని తీర్చేవాళ్ళలాగా ప్రార్థన నేననే దేవుడు పిలిచి ఆయన ఆత్మ నా మీద లేకపోతే, ఇంట్లో సేవ ఈ ప్రార్థన అనేది లేకపోతే తెలియాలని అది ఊహించగలిగాను. ఎప్పుడన్నా ఊహించదాక అడగండి ఆవిడ, అది ఈ జీవితం ఊహించగలిగిందాడు నీకు ఎందుకో అంది. లాస్ట్ సమయం దాకా కూడా రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ లేదు, ఏమి లేదు, రెస్పాన్స్ లేదు, మూల కూర్చున్న కుర్చీ మీద కూర్చున్నట్టు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలంటారు. అప్పుడు చేస్తాం ప్రార్థన. అప్పుడు దాకా ఏం చేసావు? వాళ్ళు ఎవరో ఇచ్చేది అన్నట్టు చూస్తుంది. లాస్ట్ దాకా ఇక ఫోన్ ఎంత పైసలు కూర్చుంది. ఇక నేనేమంటాను, ఇప్పుడు కొంకరేశాలు అన్నారే వేయకూడదు. దేవుడు బిడ్డలమ్మ, దేవుడు సంబంధులు లాస్ట్ దాకా కూడా ఓపికతో ఉండాలి. దేవుడి దగ్గర ఓపిక ఉండాలి. దేవుడి యందు విశ్వాసం కోల్పోకూడదు. మనుషుల కోసం ఆధారపడతారు కొందరు, ఎంపర్లాడతారు కొందరు. దేవుడు అసలు మనం తీసేస్తారు. కారణం చూడండి, దేవుడి సంబంధిగా మనం ఉన్నప్పుడు మనకంతా దూరం అవుతూ ఉంటాం. మంచోళ్ళు కూడా మనం నమ్మేమబ్బా ఇది మంచోడు అంటాం, వాడు మనకు వ్యతిరేకం చేస్తాడు, వాడు మనకు వ్యతిరేక పనులు చేస్తారు. ఎందుకు? దేవుడు నువ్వు వాళ్ళ ప్రేమించి దేవుడే చేస్తాడు అన్నమాట. దేవుడే చేస్తాడు. మనుషులు కావాలా, మనుషులు ప్రేమ కావాలా? నేను కూడా కానుక ఎవరో ఒకరు కానుకలు ఇస్తాను అనుకున్నప్పుడు ఎవరు ఇచ్చేవాడు కాదు. ఇస్తాను అనుకున్నప్పుడు ఎవరు ఇచ్చేవాడు కాదు. అందుకనే మోకాళ్ళు వేస్తాను ముందు, అందుకే బాగా పట్ట అట్టాకి ముందు మోకాళ్ళు వేస్తా, ప్రార్థన చేస్తా, నువ్వా ఇదిగో నా అవసరంతో నీ మీద. అప్పుడు అప్పుడు ఎంతో రకం 100 రూపాయలు ఫోన్ చేసినా కానీ వచ్చిద్దాం, లేకపోతే రావు. ముందు అడగాల్సిన వాడిని, పట్టుకోవాల్సిన పాదాలు, ఉండవలసిన రీతిలో నీవు. హల్లెలూయా. చూడు, లోకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం ముగించుకుందాం, అయిపోయింది. లోకాసు వార్త 8వ అధ్యాయం. ఈ ఉపమానము
భావమేమనగా విత్తనము అమ్మా నేను చదువుతున్నాను. హల్లెలూయా. ఈ ఉపమానం ఏమనగా విత్తనము ఏముందట? దేవుని. ఈ విత్తనము వాక్యం అనే విత్తనం ఇచ్చింది ఎవరు? దేవుడు. మొదటి వచనంలో ఏముంది? వాక్యమే దేవుడు. దేవుడి కాడ ఏముంది? వాక్యం. ఆది అందు దేవుడి ఉండను, దేవుడే వాక్యమై ఉండను, వాక్యమే దేవుడై ఉండను. నువ్వు వాక్యం చదవకపోతే దేవుడు ఎట్లా వస్తాడు నీ కాడికి? వాక్యం చదవాలి. వాక్యం వింటారు. చదువు వచ్చినోడు కూడా వాక్యం చదవడం బతకం. వాక్యం చదువురా అంటే ఫస్ట్ వచ్చిన మొదలు పెట్టగానే వచ్చేసి ఇద్దర ఊగకాలం ఉంటుంది. ఇక వాడి మాస్టర్ గారు ఏందో మరి ఒళ్ళు సహకరించక కళ్ళు సహకరించక మళ్ళీ నాకే ఫోన్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలంటే కర్రలు ఉంటాయి, ఎదురు భూములు. నేను త్వరలో అవి నాటా మందిరం 5 తొందరలోనే మందిరం అయ్యాక అక్కడ ఎదురు భూమి చెట్లు నాటా. కొంతమంది స్టిప్పుగా ఉండట్లా. వీళ్ళకి వెనకాల ఈపుకి ఎదురు భూమి కర్ర కడతా. వంగకుండా బెడ్ అవ్వకుండా స్టిప్పుగా ఉండాలి. కొంతమందికి అక్కడ చేయాలి, లేకపోతే బుద్ధి రాదు. ప్రార్థన వాక్యం చేయమని వాక్యం చదవమంటే ఎంత అవుతుంది? ప్రార్థన చేయమంటే ప్రభువా అయ్యా అయ్యా ఏందయ్యా మూలపడ్డ అవసరం దా? ఏ ప్రార్థన అది? గవర్నమెంట్ హాస్పిటల్లో చూసా ఎప్పుడు వెళ్ళారా? గవర్నమెంట్ హాస్పిటల్ జీహెచ్లో నువ్వు పోతా ఉంటే బెడ్లు కూడా ఖాళీ లేక బయట కూడా ఉంటారు. పోతా ఉంటారు, అయ్యో అమ్మా అవుతా ఉంటారు. అక్కడి ప్రార్థన యాత్ర కొంతమంది చేయటం కూడా తెలీదు. దొంగ ఓ అయ్యా ప్రభు అమ్మో అయ్యో నాకు అలుగుతారు. ఇదే ప్రార్థన. ఇష్టం లేదు, సరిగ్గా కూర్చో. ప్రార్థన లేదు. కూర్చుంటే ప్రభువా అయ్యా ఈ తీరు నాలుగు నాయన నీ ఎంతకు వచ్చినదయ్యా దేవా. నేను నాయన ఈ పగలంతా నాయన ఏదో నాయన కన్నులో నాయన దేవాల పడిందేమో నాయన ఏదో నన్ను పరిశుద్ధవచ్చు అని వాక్యం ప్రార్థన మొదలు పెట్టిస్తాడు. ఆత్మ పరిశుద్ధాత్మకు సహాయం చేస్తాడని బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికను మొదలు పెట్టాం. ఆత్మ మనలో ఉండి దేవుడికి ఏది మొదలు పెట్టాలో మనలో ఉండి మూలిగిస్తాడు. ఆ మూలుగా ఈ మూలుగు ఇది చెప్పా కదా. హాస్పిటల్లో ఉండే మూలుగులు అట్ట వస్తాయి. బాగొస్తేనేమో కన్నీరు. మామూలుగా తగ్గించుకోక ముందు ఏమని చెప్పింది దేవుడు? ఏం చెప్పాడు చూసా? నీ పిల్లలకి రోదన ఎప్పుడు బాధ వచ్చినప్పుడు కాదమ్మా, ఎప్పుడు రోదనతో ప్రార్థన చేయాలంట. ప్రతి ప్రార్థన కన్నీటితో. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ప్రతిరోజు కన్నీటితో బాధగా భారంగా మందిరం కోసమైనా, నీ కోసమైనా, నీ పిల్లల కోసమైనా భారం కలిగిన రోదన కలిగిన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? 1 2 3 హల్లెలూయా, 4 హల్లెలూయా. దేవుడు అన్నాడు సార్, నీ ప్రతి కన్నీటి చుక్క, కంటి నుండి వచ్చే కన్నీటిని ప్రతి చుక్క కూడా ఆయన బుద్ధిలో దాచి ఉంచాడట భద్రంగా. నువ్వు దేనికోసం కన్నీరు విడుతున్నావు రోజు అన్నిటికీ లెక్క వచ్చింది. దేని మీద కన్నీరు విడుతున్నావో దాని మీద దేవుడి ప్రణాళిక సిద్ధమైంది. సన్నిధి గురించి చేస్తున్నావా? చర్చి గురించి చేస్తున్నారా? నశించిపోతున్న వాళ్ళు బాప్తిసం తీసుకోవాల్సిన వారి కోసం చేస్తున్నారా? కొత్త వారు రావాలని చేస్తున్నారా? కన్నీరు విడుస్తూ చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. నేను రోజు చేస్తాను. ఇక్కడ కూర్చొని నేను చేస్తాను అంటే నాదమా? నేను ప్రార్థనలో కూర్చున్నా కానీ ప్రార్థన చేస్తున్నాడా? ఆడ కూర్చొని మాట్లాడతాను. మళ్ళీ నేనేం చేస్తున్నా? నువ్వేం చేయాలా? నువ్వేం చేస్తున్నా? ఉందా పోయిందా? పురాణాలు ఏం చేస్తారు? కాదు, యేసు ప్రభు ద్వారా వచ్చవేళతో ప్రార్థన చేస్తారు. శిక్షుడు
ఆయన మళ్ళీ మధ్యలో వచ్చి కొంచెం సేపైనా ప్రార్థన, కొంచెం సేపైనా ప్రార్థన చేయరా, మెలుపు కలిగి ప్రార్థన చేయ పేతురు, రాహడా మెలుపు కలిగి ప్రార్థన చేయి, కొంచెం సమయంలో ప్రార్థన చేయండి అని మళ్ళీ చెప్పిపోతే అలాగే శాస్త్రంలో ఆయన ఈ లోపల దయ్యం పట్టిన ఆయన ఒక కుమారుడికి దయ్యం పట్టి తండ్రి తీసుకొని వచ్చాడు. శిష్యుల కాడికి వచ్చాడు. యేసు ప్రభువు పైన ఉన్నారు, శిష్యులు కింద ఉన్నారు. ఇతనికి దయ్యం పట్టింది, ప్రార్థన చేసి వదిలేయండి అంటే అన్నారు. 10 మంది 12 మంది ఈ అన్న పోవట్లేదు, ఆ అన్న ఆయన ఏం చెప్పాడు, కొంచెం సేపు నిలుపుకోగలిగి ఉందా, ఎవరికి తెలుసు ఈ వాక్యం, ఈ వాక్యం ఈ మాట ఏడుందో ఎవరికి తెలుసు అన్న వాళ్ళు చెప్పండి. మీకు ఇది చెప్పలే, ఈ కన్నా చెప్పిందా నాకు టైం అయిపోయింది. ఆ యూట్యూబ్ మళ్ళీ పెట్టాలి. మళ్ళీ ఆయన గరుడు నాకు కెమెరామ్యాన్. మార్కు సువార్త 9వ అధ్యాయం ఏంటి పాత్ర గారు ఎంతసేపు ఈ అంటాడు. 50 చూడాల 9వ అధ్యాయం చూసిన వాళ్ళు కను, చెప్పిన వాళ్ళకి చదివిన వాళ్ళు కనులే. మార్కు సువార్త 9వ అధ్యాయం 19 నుండి చదవండి. అందుకు ఆయన విశ్వాసము లేని ధర్మవారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని స్వయంతును, వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే, ఏం చూడాలి, అసలు ఆయన ఏం మాట్లాడలేదంట. దయ్యమే యేసయ్యను చూసింది. యేసయ్యను చూడగానే ఇక నిలబడలేక ఆయన ఎనలాడించి వదిలేసి నిలబడి వెళ్ళిపోయింది. ఆయన వదిలేసింది వెళ్ళిపోయి. కొంతమందికి ఈ రిద్దర్ బ్యాచ్ అలజడి వచ్చిన సొమ్ము పడ్డ, స్పూము పడ్డ, ఇల్లు గుళ్ళట్లు గుర్తారు. కొంతమంది చూసారు ఎట్ట బాగా. చిన్నప్పుడు పిల్లలు అంతే ఒక దీపక్ గారు, చిన్నప్పుడు దీపక్ బాబు కూడా అంతే అమ్మగా బాబు ఇద్దరు సైలెంట్ లేచి పోతా ఉండేవాడు. లేచి పోతా ఉంటాడు, గాడికి పోతాడు, సింహం లేచి పోతాడు, గాడికి పోయి ఆగుతాడు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పోయి తెచ్చుకునేది. నేను అప్పుడు చూస్తూ ఉన్నాను, అసలు వీళ్ళు ఏంది ఇద్దరు ఏం కాదు. ఆడు పోను అలా తెచ్చుకోరు. కొంచెం పెద్ద కూడా ఇప్పుడు తగ్గిపోయింది. కొంచెం పెద్ద అయిపోయింది, వచ్చింది కదా, జ్ఞానం వస్తుంది లేదు. కొంచెం పెద్దకు వచ్చాడు కదా బాబు. ఈ మధ్య ఎగవట్ల, ఈ మధ్య మనిషిని అప్పాలి తప్పుంది ఎగవటాయి. ఒకప్పుడు వాడే లేచేవాడు, పెద్దలో వెళ్ళేవాడు. యాడికి రా అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు. అలజడి ఏది లేకపోతే, ప్రార్థన అనేది లేకపోతే దేవుడు ఏం చెప్పాడు, కేవలం దాని కింద ఉంటుంది, దాని కింద ఉంటుంది. ఆయన అడుగుతారు చూడు, శిష్యులు ఏమని అడుగుతారు చూడు. అందుకు 23 అందుకు యేసు, నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అందుకు ఆయన అందుకే చెప్పింది. ఇదిగో 29వ వచనం కూడా చూడు. 29 అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలి పోవుట హల్లెలూయా. ఇప్పుడు ఏదో సమస్య ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మందిరంలోకి కొంతమంది ప్రార్థన చేయరు. డాక్టర్ గారు, మరి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి. అడిగి డాక్టర్ గారి దగ్గర అయిపోయి వీడిగాడు ఇంట్లో డబ్బులు అయిపోయాక ఇంట్లో వాళ్ళకి ఒకప్పుడు గుర్తొస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే తగ్గిద్దమ్మా,
రేపు వచ్చి సాక్ష్యం చెప్పుకోండి. హాస్పిటల్లో మొత్తం ఇప్పుడు మళ్ళీ అమ్మటే ఇంకోటి వచ్చింది అనుకో, నాతో ఏమన్నారు, ఏమీ లేవు మన హాస్పిటల్కి మొత్తం. ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకో, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ఇప్పుడు సర్జరీ చేయాలి అనగానే డబ్బులు వస్తాయి. మరి నాతో ఏం చెప్పారు, నాతో మూర్ఖులాగా ఉండబాకండి, విశ్వాసంతో నమ్ముట వలన సమస్యము మీకు సమస్తము. ఈ ఇచ్చి మాటలు చేయబాకండి, నాకు అసలు నచ్చవు, నాకు కాదు దేవుడికి నచ్చవాలి అర్థం. చూడు యోహాను సువార్త 3వ అధ్యాయం ముగించుకున్నాం, అయిపోయింది. యోహాను సువార్త 3:2 అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడమని మేము ఎరుగుదము. దేవుడు అతను తోడై ఉన్నట్టనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవ్వడను చేయలేడని ఆయనతో చెప్పాను. నీ సూచక్రియలను ఎవరు తోడై ఉంటే జరుగుతుంది? దేవుడు నాకు తోడై ఉంటేలాగా మీకు జరిగేది. దేవుడు తోడై ఉన్నప్పుడు జరుగుతాయా? మీకేనా లేకపోతే చాలా మంది జరిగినాయా? నేను ఎవరు చూడదా? ఇప్పుడు మన సంఘం జరుగుతున్నా ఎంతమందికి ఎన్ని జరుగుతున్నాయి? పెళ్ళిళ్ళు కావడంలో కూడా, పెళ్లి సంబంధాల విషయాల్లో కూడా వాళ్ళది కూడా చాలా ఉంది. ఇప్పటికి నేను మధ్యాహ్నం కూడా ఫోన్లు వచ్చింది. వాళ్ళు ఎట్లా ఉంటారు? హైదరాబాద్, చెన్నై అయిపోయిందా? అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈయన అందరూ చేస్తాడు, నాకు చేయలేదు. రాష్ట్ర ఏం చేస్తావు నీకు? నాకు అవ్వకుతావు, నాకు అప్పుడు నువ్వు అన్నట్టు అనిపించింది. ఎవరు? అవ్వ ఓవా ఆదావు పెట్టింది కదా, అవ్వ తినొద్దన్న పడుతుంది. నాకు ఆ గుర్తుంది. అప్పుడు సేవలో అవ్వలేకపోతే ఆదాలు పాపం దండించుకునేవాడే నాకు అనిపించింది. అవ్వ వల్లేగా సేవకు దండించుకుని ఆదాము. అవ్వ చేసిన పనే దొంగ సర్పానికి దగ్గరైంది దొంగ. ఇప్పుడు మీరు కూడా వెళ్ళకపోయి ఇప్పుడప్పుడు చూడండి, తప్పులేదు. అవ్వను గుర్తు చేసుకుని మీ భార్య ఏదో విచిత్రంగా అడుగుతుందనుకో, చిందరా ఎవరు అనబాకంటే ఇంకేం పని తండ్రిద్దరా అనబాకంటే నాకే పని లేదు. ట్రై చేసి లేకపోతే మన అంటున్నా ఏంది అందరేది పచ్చడి కూర పంపించా. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావనుకొని రోజుకొకరు నాకు కూరలో అన్నం వండుకుంటాడు, పాస్టర్ గారు కూర వండుకుంటాడు, అన్నం వండి పచ్చడి చిక్కగా ఫ్రై చేసి పంపించింది. అంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా ఇక నీకు దిగులు ముందుగా సెట్ అయిపోయింది అంతా. దేవుడు సెట్ చేసాడు. దేవుడికి స్తోత్రం. ఆమెమో గోంగూర, పచ్చిమిరపకాయ పచ్చడి, చిక్కుడుకాయ, కుమారత్తేమో గోంగూర. నీకు అయితే నువ్వు నేను వెళ్ళిపోవాలని సెట్ అయ్యావా? నేను సెట్ అవ్వలా. నేను వెళ్ళమని చెప్పినా ఏమన్నా చెప్పినా వెళ్తా వెళ్ళిందా? అది మరి ఇప్పుడు ఏమన్నా రావాలి? అవ్వా పువ్వా దేవుడి స్తోత్రం. చెప్పిన పని ఉన్న వాళ్ళే మంచోడు. లేకపోతే చూడు 7వ అధ్యాయం 14 యోహాను సువార్త 7:14 అధ్యాయం చెప్పలేదంటే ఆ అధ్యాయం సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని. హల్లెలూయా. సగం పండగ అయిపోయాక దేవుడు పోయి ఏం చేస్తాడు? మన వాళ్ళకి మనం చెప్పాడు కదా మీకు ఉపమానం, సాయంత్రం పూట మీకు ఏదో చూస్తున్నాను ప్రార్థన అయిపోయాక కొంతమంది ఏం చేస్తారు? పండగ
పండగ అని చెప్పి చర్చిలు ఏం చేస్తారు, అన్నీ వండుతారు. చర్చిలో ఏనపాట. ఈ పుచ్చకాయ 50 రూపాయలు. దేవుడి పాట 100 రూపాయల నుండి ఆధారం. మీరు ఎంత కొట్ట దేవుడు అంట సగం పండగలో పోయాడంట. చేస్తారా అని పావురాలని బయట ఉన్నాయని తోలు అవతలేసి చూడరా మీరు, ఇది దేవుని రాజ్యము, దొంగల రాజ్యము, దోపుడు రాజ్యము. సగం పండగలు వెళ్ళాడు, నీ కోసం కాదు, నా కోసం కాదు. యథార్థం నేర్చుకోవాలని మాట. యథార్థత కొంతమంది నేను కొన్ని ప్రాంతానికి పోయా, ప్రాంతాలకి కొన్ని బాగా పల్లెటూరులో అయితే పుట్టిన పిల్లలు చర్చిలో ఏమో పడేస్తారు. పుట్టిన పిల్లలు అదేంటి నిద్రపోతాడా ఇద్దామా వాళ్ళు తెచ్చిన పిల్లల్ని తెచ్చి చూపించాలి. ఇప్పుడు ఆయన ఊరు కొట్టడా ఎలా పాటేసాడని ఆయన ఊరు కొన్న వాడి సంగతి తెలుసు. అందరికి వాడికి గీగా అనేది వాళ్ళ అమ్మ తెప్పితే వాళ్ళు రానే పట్టు గీగా నా తొందరగా టైం అయిపోయింది. పిల్లలు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు చూస్తాడా, కొన్ని ప్రాంతాలు పోయా ప్రాంతాలకి పిల్లలు పుట్టాడు, దేవుడు ఇచ్చిన బిడ్డ. ఈ బిడ్డ ఏమపడ, ఈ బిడ్డను 10,000కో 50,000కో 30,000కో కొంటాడు. కొని ఈ పిల్లలు నాకు తీసుకుంటాడు. తీసుకొని ఆ గంట రోజు చూసుకొని మళ్ళీ ఎక్కడ ఇస్సాకు బలిగోరాడు కానీ ఇస్సాకు నమ్మాడా? బలిగోరాడు బలి తీసుకున్నాడా? ఇస్సాకు బదులు దేవుడే ఒర్రె పిల్లయ్యాయి, వదకు వచ్చిన పిల్లయ్యాయి. తను తానుగా సజీవుడుగా జీవిగా అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎంత చేయబాకండి, సగం పండుగ జరిగింది ఆయన. అందుకే మీకు తెలిసి తెలియని కార్యక్రమాలు చేయబాక. కొంతమంది తరతరాల నుండి చేస్తున్నాం. ఏంటిది? చర్చికి వెళ్ళి చర్చి మాట్లాడాలా తరతరాల నుండి కూర్చో అలా అడుగుతాడు. హల్లెలూయా. తరతరాల నుండి మొన్న ఎవరు అంటున్నారు, నేనేదో చెప్పా, ఇక్కడికి వెళ్ళి ఆడుకో మా ఇది ఆచారాలు కాదు, దేవుడు సంప్రదాయం. దేవుడు ఆజ్ఞతో చేయాలా, సాంప్రదాయాలు ఆచారాలు పెట్టబాకండి. ఆయన తల్లిపారు. నేను పక్క వచ్చాను, ఇంకెవరున్నా బండి స్టార్ట్ చేస్తే అలాంటి చెబుతాను లేదా? ఇది నేను చిన్నప్పటి నుండి నడుస్తుంది. ఏంటిదట? ఆచారం. చిన్నప్పటి నుండి అయితే నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు నరకానికి నీ తీర్పులో నువ్వు ఎంత గ్యారంటీగా తీర్పులో నువ్వు ఉంచవలసిందే, నువ్వు తీర్పులో కలవాల్సిందే, చెప్పాల్సిందే. ఇప్పుడు నీ తర్వాత ఎవరు కలవాలి చేస్తావు? ఇది వాళ్ళు కూడా సర్ప సంతానమా, ఎన్నాళ్ళు ఇంకా నా మాటలు ఎన్నాళ్ళు మీరు లక్ష్య పెట్టరు, నా ప్రవక్తలు ఎన్నాళ్ళు మీరు హింసిస్తారు? రాబో తరంలో నిన్ను నా గద్దెపు నుండి తప్పించువాడు ఎవడే అని కేకలేసాడు ఆయన. యెషయా గ్రంథం చదివితే కనబడి ఇంటికి పోయా చదువుకోండి, ఇక టైం అయిపోయింది. ఎవడు నిన్ను కాపాడేది? రేపు నా ప్రవక్తలు పంపించా, సాగులు పంపించా, అందరూ దూషించారు, హింసించారు, కొట్టేశారా? నీ సొంత క్రియలో దుష్టుడు సంబంధులు గురుగులు ఎవరట? గురుగులో నువ్వు మనం అంటే దేవుడు ఇచ్చిన వాక్యం పొలాలు వినవు, దేవుడు ఇచ్చిన విత్తనాలు వినవు. దేవుడు విత్తనం ఏమైందంట? దేవుని వాక్యం పరలోక రాజ్యానికి దారి. దీనివైన వారు మీకు నిత్యం పరలోక రాజ్యం ఖాయం అని చెప్పాడా లేదా? చదివారుగా. మరి ఇప్పుడు గురుగుల్లా ఉండాలా, దేవుడు పోలిన విత్తనంలా ఉండాలా? ఎంతమంది ఉంటారు ఇక్కడ నుండి? ఎన్నాళ్ళు లేకపోయినా ఇప్పుడు నుండి ఉంటారా? దేవుడు ఇచ్చిన ఇత్తనముగా నీవు నాటబడదువు గాక, నీవు ఫలించుదువు గాక. సేవకుని పంపించిందందుకే సేవకుని దేవుడు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అనగానే ఆయన మాట్లాడగానే దేవుడు ఆత్మొచ్చింది. సేవకుని అందరినీ నడిపించాడు, బలపరిచాడు. పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడ్డారు. దేవుడి వాక్యమును మన హృదయంలోను, మనలోను, మన ఇంటిలోను భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన.